ఉప్పెనంత ప్రేమ. ఎపిసోడ్ 96 పనిష్మెంట్. పవిత్ర వెనుక విజయ్ ఉన్నాడని తెలిసి గీతిక షాక్ అయింది. విజయ్ క్రూయల్టీ గురించి తను విన్న రూమర్స్ గుర్తుకు వస్తుంటే గీతిక బాడీ మొత్తం భయంతో వణికిపోతుంది. మంచిగా నడుచుకునే వారితో రాముడిలా, చెడు చేయాలనుకునే వారితో యముడిలా ప్రవర్తించడం విజయ్ స్టైల్ అని అందరికీ తెలుసు. తన బయోడేటా మొత్తం బయటపడినప్పటి నుండి గీతిక చాలా భయపడుతుంది. తన తప్పుకు విజయ్ ఆమె కుటుంబాన్ని ఏదైనా చేస్తాడేమో అని కంగారు పడుతుంది. ఈ క్షణంలో గీతికకి తను చేసిన తప్పేంటో పూర్తిగా అర్థమయ్యింది. అనవసరంగా పవిత్రతో గొడవ పెట్టుకున్నందుకు ఇప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అవుతుంది. విజయ్ తనను పనిష్ చేయకముందుకే తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని డిసైడ్ అయ్యింది. వెంటనే మోకాళ్ల మీద నిల్చుని, మిస్టర్ విజయ్, ప్లీజ్ నన్ను వదిలేయ్. మధుశ్రీ గురించి తప్పుగా మాట్లాడినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. తనతో గొడవ పెట్టుకుని ఉండకూడదు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ప్లీజ్ నన్ను వదిలేయ్ అంటూ అడగడం మొదలుపెట్టింది గీతిక. ఇంతకు ముందు వరకు మెయింటైన్ చేసిన ఆ గర్వం ఒక్కసారిగా పోయి భయంతో వదిలేయమని అడుక్కుంటుంది. విజయ్ తన వైపు కోపంగా చూస్తూ, నువ్వు తనను ఎన్నిసార్లు కొట్టావ్? ఎన్నిసార్లు అంటూ గదరాయించాడు. ఒకటేసారి అంటూ భయంతో తడబడుతూ ఒక వేలిని పైకెత్తి చూపించింది గీతిక. అయితే తనను 10 సార్లు కొట్టు అంటూ చిన్న విషయంలా చెప్పగానే ఒక బాడీగార్డ్ ముందుకు వచ్చి గీత ముఖం మీద 10 చెంపదెబ్బలు కొట్టాడు. గీతిక చెంపలు దెబ్బలతో ఎర్రగా మండిపోతున్నాయి. ఆమె వీక్ అయిపోయింది. కళ్ళు తిరిగినట్టు ఫీల్ అవుతుంది. విజయ్ ఆమె వైపు కామ్గా చూస్తూ, నొప్పిగా ఉందా అని అడిగాడు. ఇక వదిలేస్తాడేమో అనుకుని అవునని గీతిక బదులు ఇవ్వగాని విజయ్ ఇమ్మీడియట్ గా ఆమె వైపుకి భయంకరంగా చూస్తుంటే ఈ దెబ్బలు సరిపోయినట్టుగా కనిపించడం లేదు. ఇంకో 10 అయితే కరెక్ట్ గా సెట్ అవుతాయి అంటూ ఈవిల్ గా స్మైల్ ఇచ్చాడు. అతని కళ్లలో కనిపించిన కోపం గీతికను పనిష్ చేస్తున్నా కొద్దిగా తగ్గిపోతున్నట్టు ఉంది. అందుకనేనేమో అతని ముఖంలో ఆ చార్మింగ్ స్పార్క్ తిరిగి వచ్చింది. ఏదైనా కొను అన్నంత ఈజీగా ఆమెను కొట్టమని ఆర్డర్ చేస్తాడు. అతని ఆదేశం మేరకు రీసౌండ్ వచ్చేంత గట్టిగా ఇంకో 10 చెంపదెబ్బలు కొట్టాడు అతని బాడీగార్డ్. గీతిక అందమైన ముఖం మరుక్షణమే దెబ్బలతో వాచిపోయింది. ఇప్పుడు చెప్పు, నొప్పిగా ఉందా అని విజయ్ మళ్లీ అడిగాడు. అతని ముఖంలో కోపం తగ్గిపోయినా చూడ్డానికి స్వీట్ గా కనిపిస్తున్నా అతని మాటల్లో మాత్రం క్రూరత్వం అలాగే నిండిపోయింది. తన 2 చెంపల మీద చేతులు పెట్టుకుని, లేదు, నొప్పిగా లేదు అని భయంగా చెప్పింది గీతిక. తన నొప్పిని దాచుకుంటూ నవ్వును చూపించడానికి చాలా ట్రై చేసింది. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న పవిత్రకి నవ్వు వస్తుంది. గీతికకి నరకమంటే ఏంటో చూపిస్తూనే అతను క్రూరంగా బిహేవ్ చేయడం లేదని తప్పించుకుంటున్నాడు. తన కోసం అతను ఇదంతా చేయడానికి సిద్ధపడ్డం పవిత్రకి చాలా నచ్చింది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను మరీ అంత క్రూరమైన వాడిలా కనిపిస్తున్నానా? పర్లేదు, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి నేనిలాగే కనిపిస్తాను. ఒకసారి తప్పు జరిగాక నువ్వు ఎంత క్షమాపణ కోరినా ప్రయోజనముండదు. శిక్ష తప్పక పడుతుంది. నువ్వు నీ పోస్ట్కి రిజైన్ చేయడమే కాదు, రేపటి నుండి ఈ హైదరాబాద్లో కనిపించకూడదు అంటూ అతనిలో ఉన్న రాక్షసత్వాన్ని చూపిస్తూ చెప్తాడు విజయ్. విజయ్ తలుచుకుంటే ఒక్క మాటతో ఒకరి జీవితాన్నే నాశనం చేయగలడు. అలాంటిది అతని ప్రియురాలితో పెట్టుకుంటే అంత ఈజీగా ఎలా వదిలేస్తాడు? అంతా చేస్తూనే ఇంకో పక్క నేను క్రూరమైన వ్యక్తిని కాదంటున్న విజయ్ను చూసి పవిత్ర ఆశ్చర్యపోతూ, ఓ, మిస్టర్ విజయ్కి కోపం వస్తే ఇలా ఉంటుందన్నమాట అంటూ నవ్వుకుంటుంది. విజయ్ కొంచెం జాలి చూపించి చంపకుండానే తనను వదిలేస్తున్నాడని గ్రహించి, థాంక్యూ మిస్టర్ విజయ్, రేపొద్దున్నే నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు తిరిగి రాను అంటూ చెప్పింది గీతిక. విజయ్ ఆమె వైపు సీరియస్ గా చూస్తూ, అంతేకాదు, ఈరోజు జరిగిన విషయం ఎవరికైనా తెలిస్తే ఏమవుద్దో నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను అంటూ ఆమెను ఇంకా భయపెడుతున్నాడు. అతని టోన్ చాలా సాఫ్ట్ గా ఉన్నా
అతని మాటల్లో బెదిరింపు ఈజీగా తెలిసిపోతోంది. ఒకవేళ ఈ విషయాన్ని గీతిక బయటికి లీక్ చేస్తే నెక్స్ట్ టైం ఇలా చెంపదెబ్బతో వదిలే ప్రసక్తే లేదని తనకు వార్నింగ్ ఇచ్చాడు. గీతిక ముఖం భయంతో తెల్లబడిపోయింది. లేదు లేదు, నేనెవరికీ ఏం చెప్పను. నా నోటిని కంట్రోల్ చేసుకుంటాను. ప్లీజ్ మీరీ విషయం గురించి ఆలోచించకండి. నేనసలేమీ చూడలేదు, ఏం వినలేదన్నట్టుంటాను అంటూ చెప్తుంది. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని విజయ్ డోర్ వైపు చూపించగానే కిరణ్ను ఇక్కడే వదిలేసి తను తీసుకొచ్చిన మనుషులతో పాటు గీతిక పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. వాళ్లు వెళ్లిపోయాక పుష్ప పవిత్ర చేతికి తాకిన గాయాన్ని పరీక్షిస్తూ, మధుశ్రీ, ఇంకా ఎక్కడైనా గాయాలయ్యాయా అని కంగారుగా అడిగింది. లేదు, కాని ఇంటర్నల్ ఇంజరీ ఏదైనా అయ్యుంటుందని అనుకుంటున్నాను అని బదులు ఇచ్చింది. పవిత్రకు తను బాగానే ఉన్నానని చెప్పాలని ఉంది. కాని ఇప్పటి వరకు ఏడుస్తూ నటించి ఇప్పుడు సడన్ గా లేదని చెప్తే బాగుండదని మళ్లీ అబద్ధం చెప్పింది. పుష్ప వెంటనే ఈ యాక్టింగ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ, ఓ మై గాడ్, ఇంటర్నల్ ఇంజరీ అంటే నిజంగా చాలా సీరియస్ విషయం. ఇప్పుడేం చేద్దాం అని అడిగింది. విజయ్ అతని వీల్ చైర్ ను వెనక్కి తిప్పుకొని డోర్ వైపుకి వెళ్తూ, మధుశ్రీ, నా వెంటరా అని చెప్తాడు. తనకు ఇంజరీ జరిగిందని విన్నప్పటి నుండి విజయ్ మనసు మెలివేసి తిప్పినట్టుగా ఉంది. తనకు చిన్న గాయమైతేనే విజయ్ తట్టుకోలేడు. అలాంటిది ఇంటర్నల్ ఇంజరీ అని విన్నాక కామ్గా ఎలా ఉంటాడు? హాస్పిటల్కి తీసుకెళ్లాలని మనసులో డిసైడ్ అయ్యాడు. పవిత్ర విజయ్ వెనకే వెళ్తూ వెళ్లే ముందు కిరణ్ వైపుకు తిరిగి, మరి కిరణ్ పరిస్థితేంటి అని దిగాలుగా అడిగింది. పుష్ప ఇమ్మీడియేట్గా, నువ్వు కంగారు పడుకు మధుశ్రీ, అతని నేను సురేష్ చూసు అని పూర్తిగా చెప్పేలోపే పవిత్ర తన వైపుకి అనుమానంగా చూస్తూ, పుష్ప, నీకు సురేష్ ముందే తెలుసా అని అడిగింది. తను మొదటిసారి విజయ్తో కలిసి మధులత ఎంటర్టైన్మెంట్ కి వెళ్లినప్పుడు వాళ్లతో సురేష్ రాలేదు. కాబట్టి పవిత్ర ఆలోచన ప్రకారం వీళ్ళిద్దరికీ ఇదే మొదటి పరిచయం అవ్వాలి. కాని పుష్ప సురేష్ ను ఒక క్లోజ్ ఫ్రెండ్ పిలిచినట్టు పిలవడం చూసి పవిత్ర ఆశ్చర్యపోయింది. పుష్ప వెంటనే తన టంగ్ స్లిప్ అయిందని గుర్తించి కవర్ చేయడానికి, హా అవును, ఒకరికొకరు తెలియడమే కాదు, మేమిద్దరం క్లోజ్ కూడా అని నవ్వుతూ చెప్పింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న పరిచయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వెంటనే సురేష్ చేతిని పట్టుకుని అతని భుజం మీద తలపెట్టి, హే, ఇతను నా బాయ్ ఫ్రెండ్ అని ఆమె మైండ్లో వచ్చిన మొదటి ఆలోచనను చెప్పింది. పుష్ప మాటకి సురేష్ షాక్ అయ్యాడు. బాయ్ ఫ్రెండ్ ఏంటి? మనిద్దరం కేవలం కొలీగ్స్ మాత్రమే కదా, నీకేమైంది అంటూ పుష్ప చెవిలో గుసగుసగా చెప్తూ బయటికి మాత్రం నవ్వుతున్నాడు. పుష్ప అతనితో క్లోజ్గా బిహేవ్ చేస్తుంటే సురేష్కి చాలా వియర్డ్గా అనిపించింది. కాని పవిత్రకి డౌట్ రావద్దని బయటికి నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ నవ్వడం చూసి పవిత్ర నమ్మేసింది. వాళ్ల వైపు చూసి, ఓ, అయితే కిరణ్ను మీకు వదిలేస్తున్నాను, అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని నవ్వుతుంది. పవిత్ర, విజయ్ బయటికి వెళ్లిపోగాని సురేష్ ఇమ్మీడియట్గా పుష్పను దూరంగా తోసేస్తూ, పుష్ప, నువ్వేం చెప్పావో నీకు తెలుస్తుందా? నెక్స్ట్ టైం కొంచెం ఆలోచించి మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. హే సురేష్, నువ్వెందుకు ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? లేడీ బాస్కి డౌట్ రావద్దని అలా చెప్పాను. ఆ టైంలో నాకు వేరే రీజన్ తట్టలేదు అంటూ పుష్ప కూడా కొంచెం కోపంగా బదులిచ్చింది. అయితే నీకు వేరే రీజన్ దొరకలేదా? నువ్వు టంగ్ స్లిప్ అయినంత మాత్రాన కవర్ చేసుకోవడానికి నేను నీ బాయ్ ఫ్రెండ్ అని రూమర్స్ చేస్తావా అని చాలా కోపంగా అరిచాడు. పుష్ప వల్ల అతని రెప్యుటేషన్ కి మచ్చ వస్తుందని భయంతో ఆమె మీదకు కోప్పడ్డాడు. చిన్న విషయానికే కంగారు పడిపోయి అరుస్తున్న సురేష్ను చూసి నవ్వుతూ, అవును, అలా చెప్పకుండా ఉండాల్సింది, దానికి బదులు నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే బావుండు కదా అంటూ కావాలనే అతన్ని టీస్ చేసింది. పుష్ప మాటలకు కోపంతో సురేష్ రక్తం మరిగిపోతుంది. నా కళ్ల ముందు ఇంకో క్షణం కూడా కనిపించకు, వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు. సురేష్ ఆక్వర్డ్ ఎక్స్ప్రెషన్ కి పుష్ప నవ్వును ఆపుకోలేకపోతుంది. తనకు సురేష్ మీద స్పెషల్ ఫీలింగ్స్ ఏమీ లేవు. కాని అతను చిన్న విషయానికే ఇంత సీరియస్ అయ్యి
ఏదో తప్పు జరిగిపోయినట్టు కంగారు పడ్డం చూసి అతని టీస్ చేయాలన్న ఉద్దేశంతో ఇలా బిహేవ్ చేస్తుంది. అతని పేషెంట్స్ ని టెస్ట్ చేస్తూ, హే సురేష్, ఒక అమ్మాయితో ఇలాగేనా మాట్లాడేది? కొంచెం జెంటల్గా ఉండొచ్చు కదా అని తన మాటలను పూర్తి చేయకముందే, ఉండను, ఎందుకంటే నువ్వు ఆడపిల్ల అని ఎవరు చెప్పారు అని సురేష్ బదులు ఇచ్చాడు. ఓ పువర్ సురేష్, నాకిప్పుడే అర్థమైంది నువ్వు ఇంకా సింగిల్గా ఎందుకు మిగిలిపోయావో అంటూ అతన్ని ఆట పట్టించింది. ఇంకోవైపు విజయ్ పవిత్ర కారులో కూర్చుని రెస్టారెంట్ నుండి వెళ్లిపోతున్నారు. పవిత్ర ఆమె ముందు కూర్చున్న వ్యక్తిని గమనించి ఆశ్చర్యపోయింది. విజయ్ నైట్ డ్రెస్లో నార్మల్ స్లిప్పర్స్తో ఉన్నాడు. నార్మల్గా బయటికి వస్తున్న ప్రతిసారి విజయ్ అతని ఇమేజ్ గురించి కేర్ తీసుకుంటాడు. అలాంటిది నైట్ డ్రెస్లో క్యాజువల్ స్లిప్పర్స్తో అతన్ని బయట చూడ్డం పవిత్రకి ఆశ్చర్యాన్ని కలిగించింది. మేబీ వచ్చే తొందరలో ఇదంతా పట్టించుకోలేదు కావచ్చు అని లోలోపల నవ్వుకుంటూ, మిస్టర్ విజయ్, మీరీ టైంలో మేమున్న రెస్టారెంట్లో ఏం చేస్తున్నారు అని అడిగింది. జవాబు తనకు తెలిసినా విజయ్ నోటి నుండి వినాలని ఆశపడింది. కాని విజయ్ మాత్రం ఒక్క నిమిషం ఆలోచించి, నేను ఒక క్లయింట్ను మీట్ అవ్వడానికొచ్చాను అని అతని ముక్కును రబ్ చేసుకుంటూ బదులు ఇచ్చాడు. విజయ్ ఎప్పుడు అబద్ధం చెప్పినా ముక్కును రబ్ చేయడం అతనికి తెలియకుండానే జరిగిపోతుంది. పవిత్ర విజయ్ జవాబుకు నవ్వుకుంటూ, ఓ క్లయింట్ మీటింగా? అయితే నువ్వు క్లయింట్ మీటింగ్కి నైట్ డ్రెస్లో వెళ్తావన్నమాట అని అతని వైపు చూస్తూ అడిగింది. అది ఈ డ్రెస్లో కంఫర్టబుల్గా అనిపించింది, అందుకే ఇలాగే వెళ్లాను అంటూ తడబడుతూ చెప్తాడు. పవిత్ర విజయ్ను చూస్తూ, నాకోసం కంగారులో వచ్చానని చెప్పొచ్చు కదా అని మనసులో అనుకుంది. అతని టీస్ చేయడం ఆపేసి ఫోన్ తీసి పాకెట్ ఎఫ్ఎం వింటూ విండో నుండి నైట్ వ్యూను చూస్తూ ఉండిపోతుంది. కొద్దిసేపు తర్వాత వాళ్లు అపార్ట్మెంట్కి కాకుండా వేరే వైపుకి వెళ్లడం గమనించి, మిస్టర్ విజయ్, మనం ఎక్కడికి వెళ్తున్నాం అని తన ఇయర్ ఫోన్స్ ను తీసేస్తూ కన్ఫ్యూజ్గా అడిగింది. హాస్పిటల్ అని విజయ్ సింపుల్ గా బదులిచ్చాడు. వద్దు, హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్ అంటూ చిన్నపిల్లలా మారం చేయడం మొదలుపెట్టింది పవిత్ర. కానీ నీకు ఇంటర్నల్ ఇంజురీ అయింది కదా, అలా ఎలా వదిలేస్తాం? డాక్టర్ ఓకే అని చెప్పాక ఇంటికి వెళ్దాం అంటూ చిన్నపిల్లను కన్విన్స్ చేసినట్టుగా కన్విన్స్ చేశాడు విజయ్. లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే అంతా తగ్గిపోతుంది అని పవిత్ర చెప్పింది. ఇంటర్నల్ ఇంజరీ జరిగిందని అబద్ధం చెప్పినందుకు రిగ్రెట్ గా ఫీల్ అయ్యింది పవిత్ర. వాళ్లు హాస్పిటల్కి వెళ్తే మళ్లీ ఒకసారి విజయ్ కష్టపడి కార్ను దిగి మళ్లీ ఎక్కాలి. ఇదంతా విజయ్కి చాలా కష్టం. అందుకే హాస్పిటల్కి వెళ్లడానికి వద్దని చెప్పింది. కాని విజయ్ దిగాలుగా, ఒకవేళ సీరియస్ ఇంజరీ అయితే ఎలా? ఒకసారి వెళ్లి చెకప్ చేసుకుంటే మంచిది కదా అని చెప్తాడు. అబద్ధం చెప్పమని నీకెవరు చెప్పారు? ఇప్పుడు డాక్టర్ ఏం ఇంజరీ లేదని చెప్తే నీ ముఖాన్ని విజయ్కి ఎలా చూపిస్తావు అని తనను తాను తిట్టుకుంటూ, మిస్టర్ విజయ్, ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదాం. నాకు హాస్పిటల్కి వెళ్లాలని లేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. నీ చేతి వంట తింటే నేను సెట్ అయిపోతాను అంటూ నవ్వుతూ విజయ్ను ఒప్పించడానికి ట్రై చేసింది. కిరణ్, సంజు వియర్డ్ బిహేవియర్ వల్ల పవిత్ర కొంచెం కూడా తినకుండా వాళ్ల గురించే దిగులు పడింది. కాబట్టి తనకు నిజంగానే చాలా ఆకలిగా ఉంది. పవిత్ర చెప్పిన చివరి మాటకు విజయ్ షాక్ అయ్యి ఆమె వైపే కంటిన్యూస్ గా చూశాడు. తన కురులు విండో నుండి వస్తున్న గాలికి ఎగురుతూ ఆమె అందమైన ముఖాన్ని కప్పేస్తున్నాయి. పవిత్ర మెల్లగా ఆ కురులను తన చెవి వెనక్కి తోస్తున్న దృశ్యం చూడ్డానికి చాలా అందంగా ఉంది. విజయ్ హార్ట్ తన అందమైన ముఖాన్ని చూసి మెల్ట్ అయిపోయింది. ఒక్క క్షణం తన అందంలో ఇట్టే మైమర్చిపోయాడు. కాని పవిత్ర ఏదో జవాబు కోసం ఎదురు చూస్తూ ఉండడం గమనించి వెంటనే డ్రైవర్కి అపార్ట్మెంట్కి డ్రైవ్ చేయమని నోటిఫై చేశాడు.